రాజు, ఆ రోజు ఏం జరిగిందో నిజం మాత్రం చెప్పు. సార్ నేను అంతా చెప్పేస్తాను సార్. సాహిల్ అన్నయ్య అక్కడికి వచ్చాడు, అలాగే రీతు మేడం కూడా ఉంది. ఇద్దరూ అక్కడ కూర్చుని పారిపోవడం గురించి మాట్లాడుకున్నారు. గంట తర్వాత అక్కడే తిరిగి కలుద్దాం అనుకున్నారు. రీతు మేడం అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు, కానీ సాహిల్ అన్నయ్య అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు సార్. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత సాహిల్ అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు. సాహిల్ అన్నయ్య చాలా మంచివాడు సార్, అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. కానీ తన ఫ్రెండ్ ఉన్నాడు బబ్బున్ అని, వాడు చాలా మోసగాడు సార్. ఈ బబ్బన్ ఎవరు? తను సాహిల్ ఫ్రెండ్ సార్. CDR లో ఎక్కువ కాల్స్ మెసేజెస్ కూడా ఉన్నాయి. అనుమానం వచ్చేలా ఏమీ లేదు. ఈ బబ్బన్ కి సాహిల్ కి స్నేహం బాగా డీప్ గా ఉండేదా? ఇద్దరు మంచి స్నేహితులు సార్, కానీ వాళ్ళిద్దరి స్నేహానికి మధ్యలో ఒక అమ్మాయి వచ్చింది సార్. నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తుంటావు? ఫ్రెండ్ అనుకుని సపోర్ట్ చేశాను, ఒకే ప్లేట్లో తింటూ నా ప్లేట్లోనే ఊసేస్తావా? నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. నా గురించి తెలుసు కదా, నేను అలా చేస్తాను. ఎలా చేస్తావురా? ఎంత ధైర్యం ఉంటే తనే ప్రేమిస్తావు? ఇంకోసారి మీ ఇద్దరిని కలిపి చూసానంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఇంకెప్పుడు నాకు కనిపించావంటే చంపేస్తా. నీ చెప్పేది వినరా సాహిల్. ఎవరి గురించి మాట్లాడుకున్నారు? అది తెలియదు సార్. బహుశా రీతు మేడం ఏమో, లేదంటే సాహిల్ అన్నయ్యకి అంత కోపం రాదు సార్. పద సార్ పదరా అంటే పద. సార్ రాణే, ఈ బబ్బన్ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు. సాహిల్ ఏ కంపెనీలో పనిచేస్తుండేవాడో ఆ కంపెనీ ఏదో తెలిసిందా? లేదు సార్, కానీ పాస్పోర్ట్ లో చాలా సార్లు దుబాయ్ లో ఎగ్జిట్ ఎంట్రీ స్టాంప్ ఉంది సార్. వర్క్ రీజన్ లేదు సార్, షేర్ పేరోలే ఉంది. రితుల్ ఇంకా సాహిల్ ఫోటో వీళ్ళకి చూపించే క్లూ దొరుకుతుందని చూడండి. సార్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రితుని చూడలేదని చెప్తున్నారు. చెప్పు. సార్, రితు ఫోన్లో తన లాస్ట్ లొకేషన్ ఎక్కడుందో అక్కడికి మేము వచ్చాము, కానీ ఇంకా మాకు రితుకు సంబంధించి ఎలాంటి లీడ్ దొరకలేదు. ఆ ఏరియా CCTV చెక్ చేయండి. రితు గురించి ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీస్ కనబడుతున్నాయేమో చూడండి. CCTV అంటే చాలా కష్టమే సార్, ఎందుకంటే ఏరియా అంత పాపులర్ కదా. లోపలికి వెళ్తే ఇంకా అడిగే. మొత్తం ఏరియాని సెర్చ్ చేయండి. రితు విషయంలో ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా ఆ దాబాకి పక్కనే ఎక్కడో జరిగి ఉండాలి. మాకు ఆ బ్యాగ్ దొరకకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు. దయచేసి నన్ను వదిలే. ఏంటి నన్ను వదిలే. మేమేంటి పిచ్చులా కనిపిస్తున్నామా? షాహెల్, మనకి పెళ్ళవుతుంది కదా? పెళ్ళా? మనకి పెళ్ళైపోయింది కదా? అదెప్పుడు? సంతోషమా? నువ్వు పెద్ద నటుడు వీరా. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ఎప్పటికీ వదిలేసి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళను. ఆ సాహిల్ నాన్నగారు ఉండాడే, ఎప్పుడు పేకాట్లే. గత 2-3 రోజులు అయింది, చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. వాడు ఇంట్లో ఏదో వెతుకుతూ ఉన్నాడు. అది దొరక్కపోయేసరికి వెంటనే బయటికి వెళ్ళిపోయాడు.
మేడం తను నా ఫ్రెండే. ఎప్పుడు ఆ విషయం తెలిసిందో అప్పటి నుంచి నేను బయటికి రాలేదు. కానీ ఈ పని ఎవరు చేసినా సరే వాడికి పెద్ద శిక్ష పడాలి. సార్ సాహిల్ సిడిఆర్ రిపోర్ట్ లో ఫోన్ నంబర్ ని డీప్ గా చెక్ చేశాను. సార్ ఒక నంబర్ ఉంది సార్, అస్లం పర్వేజ్. వాడొక క్రిమినల్. 2 మర్డర్స్ ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాడు సార్. ప్యారోల్ తో వచ్చాడు. సార్ ఈ సాహిల్ జాబ్ కాదంటే నాకు అర్థం కావడం లేదు. ఏదో తప్పు కనిపిస్తోంది సార్. ఒకవేళ సాహిల్ ఇల్లీగల్ పనులు ఏమైనా చేస్తూ ఉన్నాడా? వాడి చేతిలో బోల్డంత డబ్బు కూడా ఉంది. సాహిల్ వాళ్ళ అమ్మ చెప్పింది కదా వాడిని వెతుక్కుంటూ కొంతమంది వచ్చారని. ఖచ్చితంగా వాళ్ళు సాహిల్ దగ్గర ఉన్న డబ్బు కోసమే వచ్చుంటారు. ఏమో ఉండొచ్చేమో సార్. సార్ సార్ ఇది బ్యాంక్ ఒక డీటెయిల్ సార్. సార్ ఇది సాహిల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. గత 2 months లో 3 times ట్రాన్సాక్షన్ జరిగాయి. ఒకసారి 2 లక్షలు, తర్వాత 3 లక్షలు, తర్వాత 5 లక్షలు డిపాజిట్ చేశారు. ఎవడి దాత? మేము 3 ట్రాన్సాక్షన్స్ గురించే మాట్లాడుతున్నాం. నువ్వే కదా ట్రాన్స్ఫర్ చేసావు సాహిల్కి. ఎందుకు? సార్ మేము క్లాస్మేట్స్ గా ఉన్నాం, మంచి ఫ్రెండ్స్ కూడా సార్. వాడు లోన్ అడిగాడు, అందుకని నేను ఇచ్చాను. వాడు తీసుకున్న డబ్బు తిరిగిస్తానని కూడా ముందే చెప్పాడు. ఆ తప్పక ఏమీ లేదు. ఖచ్చితంగా ఈ డబ్బు ఫ్రెండ్షిప్తోనే ఇచ్చారా లేక ఇంకేదైనా? సార్ ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్. పైగా ఇంకా నేనెందుకు అబద్ధం చెప్పాలి? మీరు వాడి గర్ల్ ఫ్రెండ్ రితుని ఎందుకు అడగరు? రితు కనిపించట్లేదు. సార్ సాహిల్ పిఎం రిపోర్ట్. సార్ తన మర్డర్ బ్లంట్ ఫోర్స్ ట్రామా వల్ల జరిగింది. తల వెనక బాగా దెబ్బ తగిలింది. బ్లడ్ లాస్ అయింది. చంపి పక్కన రేవులో గిరాటేశారు. సార్ టైమ్ ఆఫ్ డెత్ 12 నుంచి 1 లోపు. అంటే ఇది సాహిల్ టీ స్టాల్ నుంచి ఇంటికి వెళ్ళే మధ్యలో జరిగింది. 10:30 నుంచి 12 లోపు. అయితే వాడు వెళ్లే దారిలోనే ఎవరో కొట్టి చంపేశారు. అక్కడ జనసంచారం లేనందువల్ల ఎవరూ వాడిని చూడలేదు. ఆ విషయం ఎవరికీ తెలియలేదు. సార్ సాహిల్ ఇంట్లో వెతికేటప్పుడు మాకు ఈ డైరీ దొరికింది సార్. అలాగే ఈ డైరీలో ఒక నంబర్ రాస్తుంది. అలాగే ఇందులో కొన్ని ఫ్లైట్ పేర్లు కూడా రాస్తున్నాయి. చూడండి సార్, F2GA 17322, F8GA 24422, F5GA 20522. ఇది ఫ్లైట్ నెంబర్స్ లాగా లేవే. అంటే ఈ ఎఫ్ చెప్పాలంటే ఫ్లాట్, తర్వాత వెనకాల ఉన్నవి లావాదేవీల అకౌంట్ అయి ఉంటుంది. కానీ సార్ ఈ సాహిల్ అసలు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సార్ వాడు జాబ్లెస్ గా ఉన్నాడు. అలాంటప్పుడు దుబాయ్ వరకు ఎలా వెళ్ళగలడు? వాడు స్మగ్లింగ్ చేసిన ఎయిర్పోర్ట్ లో ఇరుక్కుంటాడు. కస్టమ్స్ ఆఫీసర్ని వెళ్ళి కనుక్కోండి. సరే సార్. సార్ చూడండి, నేను రీతు సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేస్తున్నాను. తనకి ఫెమినిస్ట్ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఉంది. సోషల్ మీడియా చాలా చోటుల్లో ఈక్వాలిటీ, నో కాస్టిజం గురించి చెప్పింది. తిన పోస్ట్ లో రూపేష్ అని ఒక అబ్బాయి ఒక కమెంట్ చేశాడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య చాట్ మూలంగా బాగా గొడవ కూడా జరిగింది. రూపేష్ అకౌంట్ కూడా చెక్ చేశాను సార్. ఈ అకౌంట్ లో రీతు, రూపేష్ డెలీట్ చాట్ కూడా దొరికింది. అందులో సాహిల్ కాస్ట్ గురించి మాట్లాడటం వల్ల గొడవ కూడా పడ్డారు. ఈ రూపేష్ కాల్ డీటెయిల్స్ తీసుకోండి. ఖచ్చితంగా రీతుకి వీడికి ఏదో కనెక్షన్ ఉంది. మీకు రూపేష్ తెలుసా? సార్ అతను నా ఫ్రెండే. రీతు కాల్ రికార్డ్స్లో మాకు తన నంబర్ దొరికింది. రీతు ప్రేమిస్తుందా? సార్ రీతు కూడా ఈ విషయం గురించి చెప్పింది. కానీ మేము నమ్మలేదు. మేమేం అనుకున్నామంటే సాయిల్ని డిఫెండ్ చేయడానికి అబద్ధం చెప్పిందని. రూపేష్ కనిపించట్లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. తను ఎక్కడికి వెళ్ళడం మీకు తెలుసా? తెలీదు సార్. సరే, మీకు ఫోన్ గీర్ ఏమైనా వస్తే మాకు డైరెక్ట్గా ఇన్ఫార్మ్ చేయండి. ఖచ్చితంగా సార్. సార్ రీతు ఇంటి బయట ఒక సీసీటీవీ కెమెరా దొరికింది. ఇందులో వాటి ఫుటేజ్ ఉంది. ఇదిగో చూడండి సార్. ఈ కార్ రాత్రి 12 నుంచి 1 గంట వరకు రీతు ఇంటి వైపే తిరుగుతుంది సార్. ఇంకా ఈ డైరెక్షన్లో వెళ్ళినప్పుడే రీతు కనిపించకుండా పోయింది. ఈ కార్ నెంబర్ క్లియర్గా ఉంది. అందుకే టీంని డీటెయిల్స్ సేకరించమని చెప్పాను. గుడ్. తన వెహికల్ జిగ్నేష్ అరోరా పేరు మీద రిజిస్టర్ అయింది. జిగ్నేష్ రూడా. ఈ పేరు ఇంతకు ముందు విన్నట్టుగా ఉన్నానే. సార్ జిగ్నేష్ మనీ లాండరీ వల్ల చాలాసార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. 2 ఏళ్ల ముందు మీరే అరెస్ట్ చేశారు సార్. బయటికి వచ్చిన వెంటనే ఫ్రాడ్ తనం చేయడం ప్రారంభించాడు. సార్ నేను కస్టమ్ ఆఫీస్లో సాయిల్ గురించి ఎంక్వైరీ చేశాను.
వాళ్ళు ఏమంటున్నారంటే షాహిల్ దుబాయ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తాడంట. ఇది మాత్రమే కాదు సార్, తనతో పాటు ఒక అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయింది. ఇదిగోండి తన ఫోటో. ఆయిషా, ఇప్పుడే వీళ్ళ గేమ్ అర్థమైంది. రూడా, బాగుపడమని అప్పుడే చెప్పానా? అబద్ధం చెప్పకు, సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గర ఉంది. కాల్ రికార్డ్స్లో ఏముందంటే నువ్వే ఐషాకి 4వ తేదీన ఫోన్ చేసినట్టు. అప్పటి నుంచే రీతు కనిపించకుండా పోయింది. సాహిల్ ఐషా గురించి నాకు కస్టమ్ ఆఫీసర్ ద్వారా ఇన్ఫర్మేషన్ దొరికింది. మర్యాదగా వాళ్ళు ఎక్కడున్నారో నాకు చెప్పు. చెప్పేస్తాను సార్, అంతా చెప్పేస్తాను. ఊపిరాడుతుంది, త్వరగా అంబులెన్స్కి ఫోన్ చేయండి. మా దగ్గర అన్ని ఎవిడెన్స్ పూర్తిగా ఉన్నాయి. ఇది కస్టమ్ ఆఫీసర్స్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఏముందంటే నువ్వు సాహిల్ దుబాయ్ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టుంది. ఇంక ఇదేమో మీ కాల్ రికార్డ్స్. అలాగే మాకు ఇంకొక విషయం కూడా అర్థమైంది. నువ్వు 4వ తేదీన రీతు ఇంటి పక్కన తిరుగుతూ ఉన్నావు. నాకు మర్యాదగా చెప్పు, రీతుని ఎందుకు చంపాలనుకుంటున్నావు? చూడండి సార్, సాహిల్ నా కోసం దుబాయ్లో గోల్డ్ స్మగ్లింగ్ చేసేవాడు. నాకు తెలుసు నువ్వు జాబ్లెస్ అని. ఇప్పుడు నీకు చాలా డబ్బు అవసరం అని తెలుసు. తలుచుకుంటే హెల్ప్ చేస్తాను, కానీ అంతకుముందు నువ్వు నాకు హెల్ప్ చేయాలి. దుబాయ్ నుండి కొన్ని గోల్డ్ ప్యాకెట్స్ని నువ్వు స్మగ్లింగ్ చేయాలి. కానీ ఇది తప్పుడు పని కదా. ఒకే ఒక తప్పు చేయడం వల్ల నీ లైఫ్ సెటిల్ అయిపోయిందంటే అది మంచి విషయమేగా. ఆలోచించు, ఈ కారు కూడా నీదే. సొంతంగా ఇల్లు కొంటావు, ఇష్టం వచ్చిందని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అరే, నువ్వు సంతోషంగా జీవిస్తావు. సార్, సాహిల్ ఇంతకు ముందే 3 షిప్మెంట్స్ క్లియర్ చేశారు. కానీ లాస్ట్ షిప్మెంట్ సడన్గా వాడు మాయమైపోయాడు. ఒకవేళ గోల్డ్ని తీసుకొస్తే సార్, నేను పార్టీ నుండి అడ్వాన్స్ ముందే తీసేసుకున్నాను. అలా పారిపోయాడంటే మనం చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాం. గుర్తుంచుకో, క్లయింట్ ఇచ్చిన పని చేయకపోతే మనని చంపేస్తారు, తెలిసిందా? నువ్వు ఒక పని చేయి, సాహిల్ని ఫాలో అవ్వు. స్వయంగా నువ్వే వెళ్ళొద్దు, మన మనుషుల్ని పంపించు. నాకిప్పుడు ఆ బ్యాగ్ కావాలి, అంతే. బ్యాగ్ దొరకలేదు, సాహిల్ కూడా కనపడడం లేదు. ఏంటి? నువ్వు ఒక పని చేయి, తన గర్ల్ ఫ్రెండ్ రితుని లేపే. బ్యాగుతో వెతుకుంటూ వస్తాడు. సాహిల్ ఎక్కడే? నాకు తెలీదు. బ్యాగ్ ఇవ్వు, బ్యాగ్. ఏ బ్యాగు? బంగారం ఉన్న బ్యాగు ఎక్కడుంది? నాకేమీ తెలీదు. అబద్ధం చెప్పు. ఎక్కడ పట్టావో చెప్పు. నాకు తెలీదు. నోరు మూసుకో, అరిస్తే చంపేస్తా. వెదవ నంబర్ చేంజ్ చేశాడు. హలో, ఎక్కడ ఉన్నావు? ఎక్కడ దాక్కొని ఉన్నావు? చూడు సాహిల్, ఇప్పుడు నా దగ్గర నువ్వు బ్యాగ్ తీసుకొని ఇవ్వలేదంటే నీ డార్లింగ్ రీతు ఉంది కదా, ఇప్పుడు మా దగ్గరే ఉంది. నువ్వు బ్యాగ్ తో రాలేదంటే దీన్ని నేను ఎవరికైనా అమ్మేస్తాను, లేదంటే చంపుతా. నోరు మూసుకో. చూడండి, తనేం చేయకండి. నేను వచ్చి మీతో మాట్లాడతాను. త్వరగా రా. కానీ వాడు రాలేదు. రీతు మా మొహాల్ని చూసేసింది. అందుకే నేను అనుకున్నాను చంపడమే చాలా మంచిదని. సాహిల్ ఎందుకు చంపావు? సార్, నేను సాహిల్ని చంపనే లేదు. ఒకవేళ సాహిల్ దొరికినడితే మేము రీతుని కిడ్నాప్ అసలు ఎందుకు చేయాలి? మీరు చెప్పండి సార్. ఒకవేళ ఇది చెప్పేది నిజమై ఉండొచ్చు, అందుకనే పూర్తిగాను నమ్మలేవులే. ఇంట్రాగేషన్ కంటిన్యూ చేయండి. రూపేష్ని ట్రేస్ చేశారా? ప్రస్తుతానికైతే లేదు సార్. సార్, రూపేష్ని పట్టేశాం.
తన బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా మేము చెక్ చేశాం. లూనావాలా పక్కన ఒక హోటల్లో తన కార్డ్ని స్వైప్ చేశారు. లూనావాలా స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు తీసుకొస్తున్నారు. చెప్పరా రాస్కల్, చెప్పు. చెప్పరా మర్యాదగా చెప్పరండి. సార్ సార్ నిజంగా నేనేం చేయలేదు సార్. ఏమీ చేయలేదా? అయితే లోనావాలాలో ఎందుకు దాక్కున్నావు? సార్ అదేంటంటే ఏ రాత్రి అయితే సాహిల్ని మర్డర్ చేశారో ఎందుకంటే ఆ రోజు నాకు సాహిల్కి గొడవ జరిగింది సార్. సార్ తను కంగారుగా ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు. రే యాగరా, నువ్వు రీతుని తీసుకుని ఎక్కడికి పారిపోవాలని ప్లాన్ చేసావు కదా, ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకో. ఆ టీ కొట్టు వాడికి మీ ప్లాన్ గురించి నేను పూర్తిగా చెప్పేశాను రా. మూసుకుని ఇంటికి వెళ్ళావు, ఏదో పెద్ద గొడవ జరుగుతుంది. తప్పుకో. ఏయ్, నేను మీ అన్నయ్యకి ఫోన్ చేసి మొత్తాన్ని చెప్పేస్తాను. నాకేం భయం లేదు, అర్థమైందా? తను నన్ను ప్రేమిస్తోంది. ఒకవేళ నేను చనిపోయినా కూడా నిన్ను మాత్రం ఎప్పటికీ ప్రేమించదు. నీ అర్హత ఏంటో తెలుసురా. నా అర్హత గురించి నీకేం తెలుసురా? మర్యాదగా చెప్తున్నా, నా దారికి అడ్రాకు. నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. ఆ తర్వాత నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. నాకేమనిపించిందంటే నన్ను ఎవరు చూస్తే నేనే ఈ పని చేసి అనుకుంటారని నేను అక్కడి నుంచి పారిపోయాను. నేను నిజం చెప్తున్నాను సార్. నువ్వు చెప్పిన కథ నిజమా అబద్ధమా అని తేలేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. సార్ నేనే ఆ విషయం గురించి రూపేష్తో చెప్పాను. అతను నాకు రీతు మేడం గురించి, సాహిల్ అన్నయ్య గురించి చెప్పమని 200 రూపాయలు ఇచ్చాడు. సార్, రాజు టీ స్టాల్ వెంట్రుక నుంచి DNA రిపోర్ట్ వచ్చింది. అది రాజుదే సార్. రీతు సాహిల్ రిలేటెడ్గా ఎలాంటి ట్రేసెస్ దొరకలేదు. వీడిని లోపలికి తీసుకెళ్ళి కనుక్కో. అరే సార్. పదరా, పద. సార్, పటేల్ జ్యువెలర్ నుంచి కాల్ వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి తరచూ ఒకరోజు తర్వాత ఒకరోజు గోల్డ్ బిస్కెట్ తీసుకొస్తున్నాడంట. అది కూడా రిసిప్ట్తో పాటు. ఆయిషా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తుంటే సాహిల్ దగ్గర ఉన్న బంగారం దొంగతనం అనుకుంటాను. ఈ వ్యక్తి ఆ వ్యక్తి అనుకుంటాను సార్. మెగా ట్రాప్. అన్నీ చెప్పరా. సార్ నేనంతా చెప్పేస్తాను సార్, నిజం చెప్పేస్తాను. చెప్పు. సార్, నేను కేతు ఒకరినొకరు ప్రేమించాం సార్. మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం సార్. సాయిల్ అందుకు ఒప్పుకోవడానికి బాగానే తెలుసు సార్. అందుకే డబ్బు రెడీ చేసుకుని ఎక్కడైనా లేచిపోదామని అనుకున్నాం. అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? ఆ సమయంలో నాకు డౌట్ ఉండేది సార్. సాయిల్ ఏదో గోల్మాల్ పని చేస్తున్నాడని. ఒకరోజు బ్యాగ్ తెచ్చాడు, సడన్గా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పుడే ఏదో తేడా జరుగుతుందని నాకు అర్థమైంది. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. కీర్తిని చూడ్డానికి నేను వెళ్ళాను సార్. ఆ బంగారం మొత్తం అమ్మేసి వేరే ఊర్లో సెటిల్ అయిపోదామని అనుకున్నాం సార్. అప్పుడే మమ్మల్ని ఎవరు కనిపెట్టరు. నీకిప్పుడు గోల్డ్ దొరికింది, అత్యాశ పెరిగింది. ఆ గోల్డ్ని నువ్వే తీసుకెళ్లావని సాహిల్కి విషయం తెలిసాక నువ్వు వాడినే చంపేశావా? నేను సాయిల్ని చంపలేదు సార్, నిజమే చెప్తున్నాను, నమ్మండి సార్. 4వ తారీఖు నువ్వు ఎక్కడున్నావు? సార్ అది నేను కొంచెం బంగారాన్ని అమ్మేశాను. ముంబైకి అవతల నేను బాగా తాగాను సార్. నువ్వు చెప్పింది ఇప్పుడు నిజమేగా? లేకపోతే నీ పొట్టలోంచి నిజాలని ఇప్పుడే తెప్పిస్తాను. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. సార్ నేను సాయిల్ని చంపలేదు సార్, అతను నా ఫ్రెండ్ సార్. ఆ రోజు రాజు కూడా చెప్పడానికి వచ్చాడు సార్. ఆ విషయం నేనే తనకి చెప్పాను. సరే, సాయంత్రం టికెట్లో కలుద్దాం. సరే బాయ్. బాయ్. మిగతా విషయాలన్నీ అక్కడ అలాగే అలాగే. నా అక్కడి నుంచి దూరంగా ఉంటా, లేకపోతే చంపేస్తా నిన్ను. వదిలేమంటున్నాను కదా. ఇంకోసారి వాడి మీద చేయేస్తే ఇక్కడే పాతి పెడతా నిన్ను, అర్థమైందా? గుర్తు పెట్టుకో, నేను నిన్ను వదిలిపెట్టాను. సార్ నేను నిజం చెప్తున్నాను సార్, సాయిల్ని చంపలేదు సార్. అమ్మ
అమ్మ మీద కూడా ఒట్టు సార్. సాయిని నేను ఎక్కించండి. చెప్పలేదు సార్. సార్ 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 సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ 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 అలాగే రాఘవ్ చేతిలో ఒక ఎక్స్పెన్సివ్ వాచ్ ఉండడం గమనించాను. రూపేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాడికి సాహెల్కి గొడవ వచ్చింది కదా, అప్పుడు వాడు రాఘవ్కే ఫోన్ చేశాడు. ఆ రాఘవ్ని ఎత్తుకురండి, వాడి ఇల్లు మొత్తం చెక్ చేయండి, వారెంట్ ఇష్యూ చేయండి. సరే సార్. మొత్తం ఇల్లంతా వెతకండి. సార్. సార్ ఆ డబ్బుని గౌరవ్ సాహిల్కి ఇచ్చాడు, కానీ ఆ డబ్బు మీ ఇంట్లో మాకు దొరికింది. చెప్పు, ఆ కథ మాకు చెప్తావా? ఎందుకు, ఎలా చంపావు? సార్ మేము సొసైటీలో ఉన్నాం. మాకంటూ ఓ స్టేటస్ ఉంది, అది మెయింటైన్ చేయాలి. ఏదో కాలనీలో ఉండేవాడు మాకు సమానంగా కూర్చోవాలనుకుంటే జనాలు నోటికొచ్చినట్టు వాగడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మా అక్క సాయిల్ వెనక్కి తిరిగింది. దాంతో నేను తట్టుకోలేకపోయాను. ఆ రోజు రాత్రి నాకు రూపేష్ కాల్ చేశాడు. ఆ రూపేష్ భాయ్ చెప్పు. నీ అక్క ఇంకా సాహిల్ ఈరోజు రాత్రి పారిపోతున్నారు. నువ్వెక్కడున్నావు? మాకు ఈక్వల్గా ఉండాలనుకుంటున్నావా? మా అక్కతో లేచిపోవాలనుకున్నావు కదా? భయపడి పారిపోయాను సార్. నువ్వు నీ అక్క మర్యాదను కాపాడడానికి కాదు, నీ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు ఇటువంటి పని చేసావు. మనిషి తను చేసే పని వల్ల గొప్పవాడవుతాడు, జాతి వల్ల కాదు. 2025లో మనం ఉన్నాం. జాతి ఇది అని నీలాగా వాగేవాళ్ళు అన్ని జాతుల వాళ్ళు ఉన్న జైల్లో ఉంటారు. పిల్లల్ని పెంచేటప్పుడు మానవత్వాన్ని నేర్పించి పెంచాలి, కానీ మీరిద్దరూ మీ అబ్బాయి మనసులో జాతి గురించి విషాన్ని పెంచారు. ధనవంతుడు పేదవాడు, అటువంటి విషయాన్ని వాడి మనసులో నాటకపోతే వాడు పెద్దవాడయ్యాక ఈ క్రైమ్ చేసుండడు. జరిగిన ఈ క్రైమ్లో మీ ఇద్దరికీ సమానమైన వంతు ఉంది, అది మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక మీరు అబ్బాయి గురించి అన్నీ తెలుసని చెప్పారు కదా, మరి మీ అబ్బాయి ఇంత డబ్బు సంపాదించి తీసుకొచ్చాడంటే ఏం చేస్తున్నాడో మీరు తెలుసుకోరా? అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుందా లేదా? ఒకవేళ మీరు ఒక మాట చెప్పుంటే, చూడు బాబు 2 చపాతీలు తిన్నా నిజాయితీగా తినాలి, అలా నేర్పించుంటే వాడు ఇలా చేయడు. ఈరోజు మీ అబ్బాయి బ్రతికే ఉండుంటాడు. పిల్లలే దేశానికి భవిష్యత్తు. ఆ భవిష్యత్తుని కాపాడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే.